హమాలి కాలనీలో చెత్త వేసే విషయంలో ఇరుగు పొరుగుతో తలెత్తిన వివాదం చివరికి తాగుబోతుల గుంపు మూకుమ్మడిగా ఓ కుటుంబం ఇంటిపై దాడి చేసి మారిన ఆయుధాలతో విచక్షణారహితంగా విధ్వంసం సృష్టించిన ఘటన నగరంలోని హమాలి కాలనీలో కలకలం రేపింది. తబ్రేజ్, అతని అనుచరులు, ఉమామహేశ్వరి ఇంటి పక్కనే ఉన్న శిక్ష, షఫీలతో పాటు 20 మంది మారిన ఆయుధాలతో మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. చెత్త విషయంలో ఉమామహేశ్వరి, శిక్షావళి, షఫీలపై ఇంటి యజమానికి ఫిర్యాదు చేసింది అన్న అక్కసుతో ఆకుల వీధిలో ఉన్న తబ్రేజ్ మరో 20 మంది రౌడీ మూకలతో శిక్షావళి, షఫీలు తప్ప తాగి మహిళ, చిన్న పిల్లల ఉన్నారన్న విచక్షణ మర్చిపోయి భౌతికంగా దాడులకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీకి రోజు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నిందితులలో ముఖ్యమైన ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఆమె తెలిపారు. 20 మంది రౌడీ మూకలు ఇంటిపై దాడి చేసి ఇంత అరాచకం సాగిస్తే పోలీసులు నామమాత్రపు కేసులు బనాయించి రాజకీయ పలుకుబడి తమకు తీరని అన్యాయం చేశారని ఆమె వాపోయారు. చాలు భయ ఏం చేస్తావా? షార్ట్స్ లేకుండా ఏం పెడతారు? డైరెక్ట్ వాయిస్ పెడతారా? మొత్తం రాజన్న సరే సరే ఎందుకు ఫోన్ చేస్తావు? పంజాబ్ ఇళ్ళల్లోకి వస్తారా? కెమెరా ఉంది నీ చాకింగ్ చేసుకోలే లంజా కొడుక, నువ్వు నీ చాకింగ్ చేసుకో. లంజా కొడుక రాల లంజా కొడుక నీళ్ళే గొచ్చావాడా రాజన్నా హలో ఉన్నారు సార్, పైన ఉన్నారు. వాళ్ళని గెలుపుతావా? వాళ్ళని గెలుపుతావా? లంచా కొడుక ఎన్నిపోతా లే నువ్వు. లంచా కొడుకు కొట్టేకి పిల్లలు ఉంటే ఆడోళ్ళు నీ అమ్మ సార్ తెగదే వస్తారా? నీ అమ్మ దిగుతా ఉంటారు లంచా ఉండరా బయటికి ఎత్తే కానీ కొంచెం బయటిగా. నమస్కారం అండి, నా పేరు ఉమామహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి, షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్కి చెప్పినా. నేను చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులుగేరు వాళ్ళంట. తబ్రేజ్, షకీల్, వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటిపైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటిపైకి వచ్చేసినారు. మా ఇంటిపైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను, పిల్లలు, మా ఆయన అందరం వేసుకున్నాం. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరిపైన ఆ రోజు కేసు కట్టినారు.
వాళ్ళ పైన మా పైన ఇద్దరి పైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకొచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటాన్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము. మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందనొచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకొచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది. మీరు వెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వెందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతానంగానే నన్ను ఎగిచ్చి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒక్క నిమిషం. అడ్డం పెట్టుకున్నా తను వాళ్ళంతంగా రాడ్లు తీసుకొని పొడుస్తున్నారు డోర్ ని. డోర్ తీవే ముండా, డోర్ తీవే డోర్ ఎందుకు వేసుకున్నారా గొజ్జా నా కొడకల్లారా అని మా ఆయన ఎట్లంటే అట్లా తిట్టినారు. చిన్న పిల్లలు ఉన్నారు వెళ్ళిపోండి అన్నా కూడా వాళ్ళు పోవడంలే. ఇంకా కింద నుండే వాళ్ళంతా పైకి వచ్చేసినారు. వచ్చి రాడ్లు తీసుకొని మొత్తం కిటికీ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిన వంట రూమ్ లోకి చల్లి అంటిస్తాము బయటికి రావే అన్నారు. మేము భయపడి బయటికి పోలే. డోర్లు వేసుకుంటా అంటే రాడ్లతో బాగా కొట్టేసినారు. బాగా డోర్ నంతా కిటికీని పగలగొట్టిన తర్వాత కిందికి వెళ్ళిపోయి కింద నుండే మా బండిని స్కూటీని మొత్తం అంతా రాళ్ళు తీసుకొని మొత్తం పగలగొట్టేసినారు. కింద నుండి ఆయన తబ్రేజు షకీల్ వాళ్ళు నువ్వు కిందికి రావే నేను ఇక్కడే గ్యాంగ్ రేప్ చేసి చంపుతానే ముండా నిన్ను. నీకెంత ధైర్యమే మా మీద కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు ఎవరనుకుంటానవే అనంతపూరే మాదే నువ్వు ఎవరే అని మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంతటోళ్ళమా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని పిల్లల్ని అందరిని చంపాలని పైకి వచ్చినారు. మేమేదో బతుక్కునేటోళ్ళం. ఏం పనుంది వాళ్ళకి? అనంతపూరే మాది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. ఇచ్చిన మా ఆయన శాంసంగ్ లో పనిచేస్తాడు. మేమేదో మాది లవ్ మ్యారేజ్ ఉండే మేము లవ్ మ్యారేజ్ చేసుకొని పక్కకు వచ్చి బతుకుంటున్నాం. మాకంటే ఎవరూ లేరు. అదే సారు దాంట్లో కేసుల్ని బట్టి వాళ్ళని పంపించేది లేని అది సార్ ఏదో అన్నారు. కాదు సార్ సెక్షన్ అన్ని మొత్తం 6 మందిని పెట్టినాం రిమాండ్. దాంట్లో FIR లో 6 మంది మీద ఒకే సెక్షన్లే వర్తిస్తాయి కదా అని నేను మాట్లాడింటే లేదు వాళ్ళందరికీ 41 నోటీసులు ఇస్తామని మిగతా నలుగురికి 41 నోటీసులు ఇస్తామని ఏదో అన్నారు. 41 నోటీసులు ఎట్లా చెల్లుతాయి సార్? తప్పు చేసినోని కన్నా ఆ తప్పును ఎంకరేజ్ చేసి పంపించినోందే తప్పు అవుతుంది కదా. మీరు అవన్నీ చూడరని నేను మాట్లాడినాను. అదే నా చిన్న చెత్త గురించి చెత్త వేస్తానని ఓనర్ కి చెప్పినాము. ఓనర్ చెప్తే వాళ్ళు పోయి మా మీద ఇస్తామని ఎట్లా మాకు న్యాయం చేయండి సార్. మిగతా వాళ్ళని కూడా వాళ్ళని రిమాండ్ కి పెట్టేటట్టు చేయండి. మాకు చాలా ప్రాణహాని ఉంది. మా ఇంట్లో కాకుండా ఎవరింట్లోనూ పోయి పడుకుంటున్నాం. పిల్లలు మా ఇంట్లోకి వచ్చి భయపడుతున్నారు. నన్నే సరిగిచ్చి కాళ్ళతో కొట్టినారు. మా ఆయన ఎవరిని కొట్టలేదు సార్. ఎవరిని కొట్టలేదు. మీరు సీసీ కెమెరా ఒక్క నిమిషం ఉండండి.